ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో అతిపెద్ద ఆడకొండ చిలువ రెటిక్యులేటెడ్ పైథాన్ను గుర్తించారు. ఇది వన్యప్రాణుల శాస్త్ర ప్రపంచానికి కొత్త అధ్యాయాన్ని జోడించినట్టయింది. ఈ పాముకు ఇబు బారన్ అనే పేరు పెట్టారు. దీని అర్థం స్థానికంగా గ్రాండ్ లేదా క్వీన్ లాంటి అని అర్థం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీన్ని ప్రపంచంలోనే అతి పొడవైన అడవి పాముగా ప్రకటించింది. ఇది 23 అడుగుల 8 అంగుళాల పొడవు, 213 పౌండ్ల బరువు కలిగి ఉంది. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం ఈ చారిత్రాత్మక ఆవిష్కరణ వెనుక ఉన్న వ్యక్తి అన్వేషకుడు, సహజ చరిత్ర ఫోటోగ్రాఫర్ రాడు ఫ్రాండియో. ఆయన గత 2 దశాబ్దాలుగా బాలిలో నివసిస్తున్నాడు. ఆయన ఇంతకుముందు పెద్ద పాములను ఎదుర్కొన్నాడు. కానీ ఇబు బారన్ ఆయనను కూడా ఆశ్చర్యపరిచింది. నేను నా జీవితంలో ఇంత పెద్ద పామును ఎప్పుడూ చూడలేదని ఆయన చెప్పాడు. ఈ పాము ఒక దూడను సులభంగా మింగగలదని, బహుశా పెద్ద ఆవును కూడా తినేయగలదని ఆయన వివరించారు. ఇండోనేషియా అంతటా అడవులు క్షీణిస్తున్నాయి. అటవీ నిర్మూలనతో పాటు ఆహారం తగ్గుతుంది. దీంతో పెద్ద పాములు మానవ నివాసాలకు దగ్గరగా వస్తున్నాయి. రెటిక్యులేటర్ కొండ చిలువలు విషపూరితమైనవి కావు, కానీ వాటి బలం ప్రమాదకరమైన వేటగాళ్లుగా మారుస్తోంది. అవి పశువులను చంపగలవు. అరుదైన సందర్భాలలో మానవులపై కూడా దాడి చేస్తాయి. అయితే అలాంటి పాముల్ని చూడగానే భయంతో చంపేస్తున్నట్టు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.